Hallelujah, praise the Lord. Advance happy Christmas to everybody, my dear friends, my dear brothers and sisters in Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు మా పరిచర్య తరఫున సంఘం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు కూడా ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా ఒక క్రిస్మస్ పాట పాడుతూ క్రిస్మస్ సందేశం కొరకు సిద్ధపడుతూ క్రిస్మస్ ఆశీర్వాదాల కొరకు సిద్ధపడుతూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది ఒక హిందీ పాట. शोर दुनिया में ये हो गया आज पैदा యేసు మసీహ్ हो गया. ఈ పాట పాడుతూ దేవుడిని స్తుతిద్దాం. शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. अंदर शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. गडरिया रात में पेड़ों को चढ़ाते थे गडरिया रात में पेड़ों को चढ़ाते थे गडरिया रात में पेड़ों को चढ़ाते थे गडरिया रात में पेड़ों को चढ़ाते थे. दूत संदेश उन्हें दे गया दूत संदेश उन्हें दे गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. ग्लोरी. स्वर्ग झूम झूम करके ये गाता था स्वर्ग झूम झूम करके ये गाता था स्वर्ग झूम झूम करके ये गाता था स्वर्ग झूम झूम करके ये गाता था. सारे दुनिया का नूर आ गया सारे दुनिया का नूर आ गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया. शोर दुनिया में ये हो गया शोर दुनिया में ये हो गया आज पैदा मसीह 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 हो गया. Hallelujah. Amen, my dear friends. Yes, everywhere there is a shouts of joy that Jesus is born. Amen. Jesus Christ is the hope of this world. Is a joy to the world. ఎక్కడ చూసినా
స్వరము గలము ఏమి? యేసు ప్రభు జన్మించాడని. ఈరోజు నేను చెప్పబోయే వాక్య సందేశం ఏంటంటే, యేసు ప్రభు జన్మించాడని ఏళ్ళు తలబడి తరతరముల నుండి ఎన్నో సంవత్సరముల నుండి ప్రపంచమంతా కొనియాడుతున్నది. యేసు ప్రభు పుట్టాడని, ఆయన జన్మించాడని మనం ఎంతగా కొనియాడుతున్నామో, దానికంటే ప్రాముఖ్యమైనది యేసు ప్రభు ఎందుకు జన్మించాడని తెలుసుకొని ఈ క్రిస్మస్ని కొనియాడుటయే శ్రేష్టమైనది, విలువైనది, అర్థమగలది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంలో యేసు ప్రభు జన్మించాడని తెలుసుకోవడది మాత్రమే కాదు, యేసు ప్రభు ఎందుకు జన్మించాడు, దేని కొరకు జన్మించాడు, ఆయన జన్మించిన ఉద్దేశం ఏమిటి, దాన్ని గ్రహించుటయే, దాన్ని తెలుసుకుటయే, దాన్ని గ్రహించి తెలుసుకొని ఈ క్రిస్మస్ని కొనియాడుటయే నిజమైన క్రిస్మస్. అప్పుడు ఈ క్రిస్మస్ విలువగల క్రిస్మస్, దీవెనకర క్రిస్మస్గా మీ జీవితంలో ఉండిపోతుంది. దేవుని బిడ్డలారా, అనేక కారణాలు ఉన్నది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఎందుకు జన్మించాడు. మత్తయి సువార్త 1:21 మీరు చదివితే, యేసు ప్రభు ఈ లోకంలో వారి ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో రక్షించడానికి, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఢిల్లీ జూలో తెలుసో తెలియక ఒక అబ్బాయి కింద పడిపోయాడు. పులి ఉన్న చోటులో ఆ తెల్ల పులి ముందు నిలబడినప్పుడు బతిమిలాడుతున్నాడు, నన్ను కాపాడండి కాపాడండి అని. ఏ ఒక్కరు కూడా ఆయన రక్షించలేకపోయారు. ఆయనకు కావాల్సింది ఏమిటి? ఆయనకు కావాల్సిన ఆహారము కాదు, ఆయనకు కావాల్సింది ఉద్యోగం కాదు, అక్కడ ఉన్న వ్యక్తికి ఆయన ముందు ఉన్న ఆయనకు ఉద్యోగం కాదు, ఇల్లు కాదు, పేరు ప్రఖ్యాతి కాదు. కావాల్సింది రక్షకుడు, ఎవరైనా వచ్చి రక్షించాలి. అదే విధంగా ఈ పాపం ద్వారా వచ్చే జీతము మరణము, మనమందరం నిత్య మరణానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మనకి కావాల్సిన వారు ఎవరంటే రక్షకుడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే, మనందరినీ రక్షకుడుగా ఈ లోకంలో ఉదయించి మనల్ని రక్షించడానికి పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. If man's greatest need was money, God would have came like an economist. If man's greatest need was food, God would have come like a chef. If man's greatest need was entertainment, God would have come like an entertainer. If man's greatest need was education, God would have came like a scientist or a teacher. Man's greatest need is salvation. That's why Jesus came as a savior. యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు. ఆ రక్షణ మీరు ఈ క్రిస్మస్ సందర్భంలో పొందాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడుటే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆ రక్షణ పొంది ఉన్నారా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా పశువుల పాకలో పుట్టిన యేసు ఇదిగో నీ గుండెలో పుట్టడానికి యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఆయనకు చోటిచ్చి రక్షణ పొందుతావా? ఒకవేళ పొందుకుంటుంటే ఈరోజు సువర్ణ అవకాశం దేవుడి సందేశం ద్వారా కలిగిస్తున్నాడు. నీ హృదయాన్ని తట్టుచున్నాడు. ఆయనకు స్థలం హృదయంలో చేర్చుకో, నీ ఆత్మను రక్షించుకో. లోకమంతా సంపాదించు, ఆత్మ కోల్పోతే, నరకానికి వెళ్ళిపోతే ఏం లాభం ఉన్నది? ఈరోజు యేసయ్య రక్షకుడుగా నీ జీవితంలో రావడానికి కోరుతున్నాడు. రక్షణ లేనిది క్రిస్మస్ వ్యర్థమైనది. అదే క్రిస్మస్ ఒక ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. రెండవదిగా బైబిల్ అంటూ ఉన్నది, దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 19:10 నశించే దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. యోహాను సువార్త 11:6 నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేరు అని అన్నాడు. యేసు ప్రభువే మార్గంగా మారాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన కారణం ఏంటంటే పరలోకానికి మార్గంగా మారుటకు. మనుషులు ఏ దిశలో వెళుతున్నారు, ఏ దిశలో చేరుతున్నారు, వాళ్ళ గమ్యం ఏంటని తెలియక బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు జన్మించిన ఉద్దేశం ఏంటంటే పరలోకానికి మార్గంగా మారాలి. క్రైస్తతనం మతం కాదు, క్రైస్తతనము ఒక కులము కాదు, క్రైస్తతనం ఒక వర్గానికి చెందినది కాదు. క్రైస్తతనము పరలోకానికి మార్గం. క్రీస్తే పరలోకానికి మార్గం. హల్లెలూయా. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. గొప్ప ఆల్బర్ట్ ఐన్స్టైన్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు
ఆయన ట్రైన్ టికెట్ కనబడతలేదు. టీటీ అన్నాడు, పర్వాలేదు సార్, మీరు గొప్ప సైంటిస్ట్, మీరు కొన్ని ఉంటారు. కానీ కూడా ఆయన వెతుకుతే వెంటనే టికెట్ కండక్టర్ అన్నాడు, పర్వాలేదు సార్ అంటే ఆయన చెప్పిండు, నాకు తెలుసు, నేను కొన్నాను, టికెట్ కొన్నాను, నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్, నాకు తెలుసు, కానీ ఆ టికెట్ నాకు దొరకాలి, అది చాలా అవసరం. ఎందుకంటే ఆ టికెట్ దొరికితేనే తప్ప నాకు తెలియదు నేను ఎక్కడ దిగాలి, నా గమ్యం ఏంటి. ఈరోజు ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాగా ఈరోజు జీవిత దిశ ఏమిటి, జీవిత గమ్యం ఏమిటి తెలియక రోజుల్లో అనేకులు బ్రతుకుతున్నారు. అలాంటి వారికి దేవుని బిడ్డలారా మార్గం చూపించడానికి మార్గదర్శిగా యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆయనే మార్గం, పరలోకానికి మార్గం ఆయనే. నేను నడిపించడానికి, నీ గమ్యానికి చేర్చడానికి, పరలోక రాజ్యంలో చేర్చడానికి యేసుప్రభువే ఈ లోకంలో మార్గంగా పుట్టాడు, పరలోకానికి మార్గంగా పుట్టాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, I pray that the purpose of Christmas, the birth of Jesus Christ, the purpose of his birth in this world may be fulfilled in your life. May he shine as a savior and may he become the way to heaven in your life so that you may reach your destiny that is called heaven. దేవుడి వాక్యం దీవించును గాక. నా ప్రార్థన, క్రిస్మస్ ఒక ఉద్దేశం, యేసుప్రభు జన్మించిన ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడదురు గాక. ఎందుకు పుట్టాడని తెలుసుకొని ఆ కారణం మీ జీవితంలో నెరవేర్చబడి నిజమైన క్రిస్మస్, సరి అయిన క్రిస్మస్, విలువగల క్రిస్మస్, అర్థపూర్వకమైన క్రిస్మస్ మీరు కొనియాడి దైవ దీవెనలు పొందుదురుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ఈరోజు ప్రపంచమంతా యేసుప్రభు జన్మించాడని కొనియాడుతున్నారు, కానీ ఈరోజు ఈ సందేశం ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు ఎందుకు మీరు పుట్టారని తెలుసుకొని క్రిస్మస్ కొనియాడుటయే నిజమైన క్రిస్మస్, సరి అయిన క్రిస్మస్, అర్థపూర్వకమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ ఒక్కొక్కరు నాయన ప్రభు సెలబ్రేట్ చేయటం, కొనియాడుట కృప దయచేయండి. రక్షణ లేని క్రిస్మస్ కాదు. యేసు క్రీస్తు ప్రభుని మార్గంగా ఎంచుకుంట అనుభవం లేని క్రిస్మస్ కాదు ప్రభు. గమ్యాన్ని తెలుసుకుంటా, పరలోక రాజ్యంను చేర్చబడుటయే, అలాంటి నిశ్చిత పొందుటయే నిజమైన క్రిస్మస్. అట్టి కృప ఒక్కొక్కరికి వీక్షకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరి జీవితంలో రక్షకుడుగా ఉదయించండి. మీరే వాళ్ళ జీవితాన్ని ప్రభు నడిపించి గమ్యానికి చేర్చండి ప్రభు. ఈ లోకంలో ఇరు మార్గములు ఉన్నది ప్రభు. ఒకటి విశాలమైన మార్గం, అనేకులు వెళ్ళొచ్చున్నారు, అది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒకటి ఇరుకు మార్గం, అది చాలా ఇరుకుగా ఉంటుంది, కానీ పరలోకానికి తీసుకుని నిత్య జీవానికి తీసుకుని వెళుతున్నది. అట్టి నిత్య జీవానికి నీ ప్రజలు చేరుదురుగాక. నీవు వాళ్ళని మార్గదర్శిగా వాళ్ళు నడిపించండి, రక్షకుడుగా వాళ్ళ ఆత్మను రక్షించండి. క్రిస్మస్ ఒక ఉద్దేశం, వాళ్ళ జీవితంలో నెరవేర్చబడిన కృపను దయచేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారు అయినా ప్రభా నిజమైన క్రిస్మస్, సరైన క్రిస్మస్, అర్థపూర్వకమైన క్రిస్మస్ కొనియాడుటకు ఈ పండుగను కృప దయచేయమని, ఒక్కొక్కరికి ఆ భాగ్యమును ఆధిక్యత దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, యేసుప్రభు జన్మించాడని తెలుసు, యేసుప్రభు ఎందుకు జన్మించాడని తెలుసుకొని ఆ ఉద్దేశం నెరవేర్చబడి నిజమైన క్రిస్మస్, సరైన క్రిస్మస్, హల్లెలూయా, అర్థపూర్వకమైన క్రిస్మస్ మీరు కొనియాడుదురుగాక. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. God bless you.